చాలా మందికి తెలిసే ఉంటుంది. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఇప్పటికి నలుగురు చనిపోయారంట. బాబు నలుగురు చనిపోయారన్నారు. ఇద్దరు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరో 8 మందికి ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు. ఈ రోజు ఎక్కడ ప్యూర్ మిల్క్ లేదండి. ఉన్నా సరే అది రేర్ అయిపోయింది. డబ్బులు మిగిల్చడం కోసం వాటర్ పోసి సప్లై చేయడం, చిక్కగా రావడం కోసం పౌడర్స్ కలపడం, ఇవన్నీ చాలా చోట్ల జరుగుతున్నాయి. దానికి ప్యాకెట్ మిల్క్ కూడా తోడైంది. రావులపాలెంలో నేను మిల్క్ సప్లై స్టార్ట్ చేశాక నాకే ఇద్దరు చెప్పారు, ఈ మిల్క్ దాంట్లో ఏం డబ్బులు మిగలో, నువ్వు 10 లీటర్లు మిల్క్ సేల్ చేస్తున్నావు అంటే అందులో 2 లీటర్స్ వాటర్ కలపనిదే నీకు ప్రాఫిట్ ఉండదు, కలుపుకో పర్లేదని. మీరే అర్థం చేసుకోండి. కల్తీ ప్రతి చోట ఉంది. ప్యూర్ మిల్క్ ఎక్కడో గానీ దొరకదు. ప్యాకెట్ మిల్క్ ని వాడడం మానేయండి. పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. రావులపాలెం సరౌండింగ్స్ లో ఉన్న వారికి నేను హామీ ఇస్తున్నాను, నేను సప్లై చేసే మిల్క్ లో ఒక మగ్గు వాటర్ కూడా కలపను. మా రైతుని కలపనిచ్చే ఛాన్స్ కూడా లేనే లేదు. ఎందుకంటే నేను 4 గంటలకు లేచి వెళ్ళి నేనే దగ్గరుండి పితికించుకుని మీకు ఇస్తున్నాను. ఇంత ప్యూర్ గా ఇచ్చినా సరే పాజిటివ్ తో పాటు నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. కానీ పర్లేదు, నేను ఇచ్చే మిల్క్ ఎంత ప్యూర్ గా ఇస్తున్నానో నాకే తెలుసండి. నేను కర్మని నమ్మే ఒక వ్యక్తిని. నేను కల్తీ చేస్తే ఆ కర్మ నాతో ఎలా ఆడుకుంటుందో నాకు తెలుసు.